మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో ఇందిరా సౌరగిరి జల వికాసం అనే కార్యక్రమంపై మండల స్థాయి మరియు గ్రామ స్థాయి అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎంపీడీఓ మాట్లాడుతూ ప్రభుత్వం పంపిణీ చేసిన పోడు భూములలో సౌర విద్యుత్తు మరియు ఇతర పనులు చేపట్టుటకు సంబంధిత అధికారులు అయినటువంటి వ్యవసాయ శాఖ, అటవీ శాఖ, ఉద్యానవన శాఖ, ఉపాధి హామీ పథకం, భూగర్భ జల శాఖ, విద్యుత్ శాఖ మరియు పంచాయతీరాజ్ శాఖ గ్రామ మండల స్థాయి అధికారుల వారు చేపట్టవలసిన కార్యక్రమాల గురించి అవగాహన కల్పించారు. ముఖ్యంగా గిరిజన గ్రామాలు అయినటువంటి 9 గ్రామాలలో పోడు భూములు పొందినటువంటి రైతుల భూముల ప్రస్తుత స్థితిగతుల నివేదిక వ్యవసాయ శాఖ వారు అందించాలని, పడావు భూములుగా ఉన్న పోడు భూముల అభివృద్ధి కొరకు ఉపాధి హామీ పథకంలో చేపట్టవలసిన పనుల వివరాలు తెలపాలని ఉపాధి హామీ సిబ్బందిని ఆదేశించారు. భూగర్భ జలాధికారులు సర్వే చేసి నీటి లభ్యత వివరాలు తెలుపాలని తెలియజేయడమైనది. ఉద్యానవన శాఖ అధికారులు అట్టి రైతుల భూములలో ఏ విధమైన పండ్ల తోటలకు అనుకూలము వివరాలు ఇవ్వాలని తెలిపారు. పోడు భూములలో వాస్తవ స్థితిగతులను సర్వే బృందానికి ఇవ్వాలని ఫారెస్ట్ అధికారులకు సూచించారు. విద్యుత్ శాఖ అధికారులు సంబంధిత గ్రామాలను సందర్శించి విద్యుత్ సౌకర్యం ఉన్న రైతుల వివరాలు ఇవ్వాలని ఆదేశించారు. సంబంధిత గ్రామాల అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బంది, ఫారెస్ట్ బీట్ అధికారులు, ఇతర సంబంధిత గ్రామస్థాయి అధికారులు ఇట్టి సర్వేలో పాల్గొని వాస్తవమైన లబ్ధిదారుల యొక్క వివరాలు సేకరించాలని సమీక్ష సమావేశంలో గ్రామస్థాయి అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారి లావణ్య, ఉద్యానవన శాఖ అధికారి సుమన్, ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ అధికారి దేవిదాసు, దేవకపేట్ ఫారెస్ట్ సెక్షన్ అధికారి, ఉపాధి హామీ ఏపీఓ జి నర్సయ్య, విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్, ఏయూలు, ఫారెస్ట్ బీట్ అధికారులు, ఉపాధి హామీ మండల స్థాయి గ్రామస్థాయి సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. ఇవన్నీ గైడ్లైన్స్ కూడా మీకు ఇందిరా సౌర జల ప్రోగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేస్తుంది. దానిలో ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తాం, మీకు కూడా పర్సనల్ కూడా పంపిస్తాం. సో దీనిలో ఇది ఏంటంటే మనకు ఎంపీడీఓగా చైర్మన్ ఉంది, మండల్ లెవెల్లో ఇంప్లిమెంటేషన్ కమిటీలో, తర్వాత ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి మెంబర్ సెక్రటరీ ఉంది, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డిస్కామ్ ట్రాన్స్పోర్ట్ లారీ వచ్చారా ఇక్కడ రాబాయి ముందుగా మళ్ళీ వచ్చినా అబ్బాయి ఎక్కడే ఉన్నాయా అప్పుడు సబ్ ఇంజనీర్ కదా. మరి ఆయన మొన్న వచ్చి నేను రూరల్ అనుకో నేనే వేసుకున్నాను ఓకేనా రైట్. మీరు రూరల్ అనుకున్నా అతను అనుకోనికి వచ్చిన అదే మొన్న గణపతి టైంలో అంతా ఒక ప్రోగ్రామ్ ఉంటే మీరు వేరు వాళ్ళు ఇది. తర్వాత అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్డర్స్ డిపార్ట్మెంట్ ట్రైనింగ్ పోయింది, అమూల్యం ఉంది. తర్వాత ఆఫీసర్ ఫ్రమ్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ నిన్న మాట్లాడితే వాళ్ళ కొత్త జిల్లా మొత్తం 2-3 ఉన్నారు. సో వాళ్ళు మనం ఎప్పుడు అవసరం అయితే అప్పుడు వాళ్ళు వాళ్ళ జిఎల్ఎస్ రిపోర్ట్ ఇస్తారు. మండల అగ్రికల్చర్ ఆఫీసర్ తిరుగుతున్నారు. తర్వాత ఆఫీసర్ ఫ్రమ్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ మీరు లేకపోతే మీ కిందకి ఎవరైనా అసిస్టెంట్ కానీ, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ మెంబర్, అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్, ఎన్జిఎన్ఆర్జీఎస్ ఏపీఓ మెంబర్. సో ఇది మండల్ లెవెల్ కమిటీ. ఈ మండల్ లెవెల్ కమిటీలో మనము ఇంప్లిమెంట్ చేయాలి. మన ముందున్న కర్తవ్యం ఏంటంటే మనకు ఆల్రెడీ బెనిఫిషియల్ లిస్టు మనకు పంపించడం జరిగింది. ఏది జిల్లా డిటిడబ్ల్యూ నుంచి పంపించడం జరిగింది, అది కూడా మీకు పంపిస్తుంది. అంటే మనకు